మా వ్యక్తిగతాలు మావి, దయచేసి మీరు ఇన్వాల్వ్ కావద్దు. మా కుటుంబ వ్యక్తిగత తగాదాలు మీకు అనవసరం. పార్టీపై నమ్మకం ఉంచండి. టికెట్ ఎవరికైనా కావచ్చు, మీరు పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. మా వ్యక్తిగత జీవితాలను మీరు ఓన్ చేసుకోవద్దు. ఇది ప్రతిపక్షం ఆడుతున్న హై డ్రామా. మీరు పావులు కావద్దంటూ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు ఒకే వేదికపై దువ్వాడ దంపతుల క్లారిటీ. టెక్కలి నియోజకవర్గ పరిశీలకులు కాయల వెంకటరెడ్డి సాక్షిగా కుదిరిన సయోధ్య. వారి కుటుంబ వ్యక్తిగతాలు వారికే వదిలేయండి. మీ తలలపై రుద్దుకోకండి. పార్టీ గెలిపే ముఖ్యంగా పనిచేయండి అంటూ కార్యకర్తలకు మెసేజ్. ఒకే వేదికపై దువ్వాడ దంపతులు ఒకరిని ఒకరు గౌరవించుకోవడంతో వైకాపా కార్యకర్తల్లో మొదలైన జోష్. నా వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి, రాజకీయాలకి, కార్యకర్తలకి నేను లింకప్ చేయను. నా వ్యక్తిగత వ్యవహారం నాది, మళ్ళీ చెప్తున్నా, అది నాది. దయచేసి మీరు దాంతో ముడిపెట్టుకోకండి. ఇక్కడ ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, టెక్కలి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎన్నికలపైనే దృష్టి పెట్టండి. ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఆలోచించండి. టికెట్ వచ్చినా రాకపోయినా టికెట్తో నాకు సంబంధం లేదు. దువ్వాడ శ్రీనివాస్ గా నేను వచ్చి పని చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. పని చేసిన ఎన్నికల తర్వాత కూడా 15 సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర పోషించిన నేను ఆఖరి రక్తపు పొట్టు ఉన్నంత వరకు, ఆఖరి ఊపిరి ఈ పొందులో ఉన్నంత వరకు ఏ కార్యకర్త నా దగ్గరికి పని కోసం వచ్చినా నేనున్నాను. వాళ్ళ నీడగా నేను పనిచేస్తాను. నాకు నేను అడ్డంగా చేస్తాను. నా సంగతి మీకు తెలుసు. అవసరమైతే ఏ స్థాయికి నేను వెళ్తానని మీకు తెలుసు. ఆ రకంగా నేను
నేను మాటిస్తున్నానని మీరు గుండెల్లో పెట్టుకొని మనందరం కూడా జగన్ చూద్దాం. ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఏ స్వార్థానికి లేకుండా అభ్యర్థిని నేనైనా మరెవరైనా పార్టీ కోసం ప్రాణం పెడతామని చెప్పారు. చాలా అభినందించదగ్గ విషయం. నేను సభాముఖంగా ఇక్కడికి రాని వారికి కూడా ఇదే స్ఫూర్తి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ స్ఫూర్తి అందరు నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జగన్ నియోజకవర్గానికి వెళ్ళడం అనేది మనకి నల్లేరు మనగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా రాని సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ రాని సోదరులందరికీ కూడా ఇది ఎవరింట్లోనో పెళ్లి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన ఒక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞంలో మనందరూ పాల్గొనాల్సిందే. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ నేను కానీ శ్రీనివాస్ కానీ వాళ్ళని కానీ ఇక్కడ నా ఉన్న ఎవరైనా సరే ఇక్కడ మన అధికారులు అనుభవిస్తా ఉన్నామంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీ దాకా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ బాధలో ఉన్నాం. ఒక్కసారి కానీ మనకి ఇక్కడ అధికారం కోల్పోయే పరిస్థితి వస్తే ఇందులో ఎంతమంది బలంలో ఉండగలుగుతాం, తిరిగి అధికారులుతాం. ఒక్కసారి దీన్ని అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ మీటింగ్ కూడా పార్టీ ఆదేశాల ప్రకారమే పెట్టడం జరిగింది. ఒకసారి పార్టీ క్యాడర్కి పార్టీ నాయకత్వానికి కొంత గ్యాప్ వచ్చిన మాట నిజం. వారి వ్యక్తిగత జీవితాన్ని మనం చేసుకోవాలి. మన సమస్యగా మనం తీసుకున్నాం. అది సబబు కాదు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. అది వారి వ్యక్తిగతం. అది వాళ్ళ మన మీద ఉండకూడదు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనకి కూడా వెళ్ళకూడదు. దీన్ని మనం అవగాహన చేసుకోవాలి. అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు